ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నాను. ముందు సంపాదించని లేవండి సంపాదించే మార్గం నాకు నేర్పించు, చెవులో చెప్పు, ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తాను. హామీలు ఇచ్చాం, అధికారంలోకి వచ్చాం, పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ఈ రోజు మీరు గాని మాట్లాడకుండా ప్రతి ఒక్క కపుల్, ప్రతి ఒక్క ఆడబిడ్డ ఇద్దరి కంటే ఎక్కువ పిల్లల్ని ఉత్పత్తి చేయాలి. అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా, డబ్బులు కూడా ఉండాలి. ఇప్పటి వరకు అమరావతిలో రాజధానికి చట్టబద్ధత లేదు. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. 45 ఏళ్ల సుదీర్ఘమైన అనుభవం ఉన్న 75 ఏళ్ల వ్యక్తిని పట్టుకుని నీ మీద కేసు నేను పట్టుకొని తన్నితే ఇది ఈ భాష మాట్లాడాడు. అటు 6 సూపర్ 6 అయిపోయినాయి. బెంగళూరుకో హైదరాబాదుకో పాలసీ పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది, ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టినటువంటి రాజధాని ఇది. ఈ రోజు P4 అంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, ప్రజలను ప్రైవేటు వ్యక్తులకి పబ్లిక్ గానే ప్రభుత్వం తాకట్టు పెట్టడమే P4. అన్ని చేసే ఒక్కటే మిగిలిపోతుంది, ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రానే అమ్మాలి, ఇంకా ఆలోచన చేస్తుంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను, అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. చంద్రన్న ఉన్నంత వరకు మా రైతుకి భరోసా లేదు, ఉండదు, ఉండబోదు. సూపర్ 6 ఏమో సూపర్ 6 సూపర్ హిట్ అవునా కాదా? ఎన్ని పశువులున్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. ఎడ్లతో బుల్స్ తో కరెంట్ ఉత్పత్తి చేయడం. ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. దానికి కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది, షుగర్ రోగాలు వచ్చింది. కూరగాయలు, మాంసం, కోడిగుడ్డు ఇది తింటారు. ప్రజలు ఎలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి రైతులు. హైదరాబాద్ కి ఎవరొచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. అసెంబ్లీలో నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం, అసెంబ్లీ మొత్తం డెకరేట్ చేశాం ఈ కండములు పెట్టి.